హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం జ్ఞానగంగా ప్రవాహంగా వెళ్తున్నటువంటి భగవద్గీత జ్ఞానయజ్ఞములో 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగములో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టములో మనం ఉన్నాం. ఏంటంటే కర్మయోగం అంతా అద్భుతంగా వివరించిన తరువాత అర్జునుడికి ప్రశ్న వచ్చింది. ధర్మము అధర్మము తెలుస్తున్నప్పటికీ ఏ శక్తి మనల్ని ఈ అధర్మాన్ని పాపకార్యాలను చేయిస్తున్నది అంటే, ఏదో ఒక శక్తి మన లోపల ఉండి ప్రేరేపిస్తున్నదా, చేయిస్తున్నదా బలవంతంగా. ఏంటి ఆ శక్తి, ఎక్కడ ఉన్నది అని అర్జునుడు ప్రశ్నించారు. దానికి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, అర్జున, ఆ శక్తి బయట లేదు. మరి ఎక్కడ ఉంది? నీ లోపలే ఉన్నది, మన లోపలే ఉంటుంది. ఎలా ఉంటుందంటే అజ్ఞాన రూపంగా ఉంటున్నది. ఆ శక్తి అజ్ఞాన రూపంగా ఉంటున్నది. ఆ శక్తికి ఒక కుమారుడు ఉన్నాడు, కామము రూపంలో, అంటే కోరికలు, బలమైన కోరికల రూపంలో ఉంటాయి. ఆ కామమునకు ఎంతో మంది సంతానం వస్తూనే ఉంటది. అలా కౌరవులు రావణాసురుని సైన్యంలాగా. అయితే అది ఏదైతే ఉందో నిన్ను పూర్తిగా నీ ఇంద్రియములన్నీ నియంత్రణలో ఉండకుండా చేస్తుంది. మనసును లాక్కుని పోతాయి. నీ యొక్క వివేక విజ్ఞానాన్ని, అంటే మంచి చెడుల మధ్య, న్యాయము అన్యాయం మధ్య, ధర్మాధర్మముల మధ్య ఉన్నటువంటి భేదంగా చూస్తున్న వివేక జ్ఞానాన్ని హరించుకుపోతాయి. అవి భయంకరమైనటువంటి తస్కరులు, దొంగలు. కాబట్టి ఆ కామమే నీ ప్రకృతి నుండి పుట్టినటువంటి రజోగుణం నుండి పుడుతున్నది. మొదటి కారణం ఏంటి? అజ్ఞానమే వీటన్నిటికీ కారణం. అయితే ఈ కామమునకు సంతృప్తిపరిచి నేను రిటైర్ అవుతానంటే అది కుదరని పని. దానికి ధనము, డబ్బు, సంబంధాలు, వ్యక్తులు, ఎన్ని మీ ప్రపంచములో ధనమంతా, ప్రపంచంలో ఉన్న ఆదాయం ధనం మీ చేతిలో పెట్టినా మీకు పరమశాంతి లభించదు. దాని స్వరూపము మహాజ్వాలలతో మండుతున్నటువంటి అడవికి అంటుకున్న అగ్ని వలె ఉంటుంది. కోరికలు తీర్చుకుంటూ బయటపడతానని మన భ్రమలో పడితే ఇంకా మనకి అగ్నిహోత్రంలో హవిస్సులు వేస్తున్నప్పుడు ఎలాగైతే నెయ్యి వేస్తామో అగ్ని మరకంత పెరుగుతుంది, జ్వాలలు, అగ్ని ఆరదు. అదేవిధంగా మనం ఒక కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే 100 కోరికలు పుడతాయి. కాబట్టి నీకు శాంతి ఉండదు. శాంతి లేకుండా సుఖం ఎక్కడది? అశాంతస్య కుత సుఖం అన్నారు 2వ అధ్యాయంలో.
త్యాగరాజు అది కూడా అంటారు, శాంతి లేక సౌఖ్యము లేదు రామ అని అన్నట్లుగా ఈ విధంగా ఈ కామం అనేది భయంకరమైనటువంటి శత్రువు. దానితో మనం యుద్ధం చేయాలి కదా. మరి ఓకే, యుద్ధానికి సిద్ధం అయ్యాము. మరి కామము యొక్క బలబలాలు ఏంటి? ఆ కామమునకు, కోరికనకు ఎక్కడ నుండి శక్తి వస్తుంది? స్థావరాలు ఏంటి దాని యొక్క రహస్య స్థావరాలు? ఒకటి ఇంద్రియములు, రెండవ స్థావరం మనస్సు, మూడవ స్థావరము బుద్ధి. ఓకే, ఈ మూడు స్థావరాలను మనము ఉండేటప్పుడు ఏ స్థావరం పైన ముందు అటాక్ మనం చెయ్యాలి? మనం ఈ కామం యొక్క స్థావరాల పైన. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ముందుగా నువ్వు ఆ ఇంద్రియముల నుండి వస్తున్నటువంటి పుష్టి ఏదైతే అందుతున్నదో కామమునకి, అక్కడ అటాక్ చేయాలి అర్జున అన్నారు. తరువాత మనస్సు, తర్వాత బుద్ధి. అయితే ఈ మూడింటిని మనము అటాక్ చేస్తున్నాము కామను ఓడించడానికి. కానీ ఇది పూర్తి స్థాయి పరిష్కారమా నాకు? భగవాన్ కృష్ణ ఇది పూర్తి స్థాయి నాకు పరిష్కారమా కాదా అని అడుగుతున్నారు. భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే, అర్జున, ఈ ఇంద్రియముల వద్ద మనస్సు నిగ్రహించడం ద్వారా నీ వివేకమైనటువంటి బుద్ధి, నిర్ణయాత్మకంగా తీసుకుని నిర్ణయాత్మక బుద్ధి, ఈ మూడు కూడా తాత్కాలికమైనటువంటి పరిష్కారమే. ఎలా? నాకు నిద్ర పట్టట్లేదు, ట్రీట్మెంట్ అనేది చాలా టైం పడుతుంది, నాకు తొందరగా నిద్ర పట్టే విధానం చెప్పండి అని మనం బలవంతం చేసామనుకో డాక్టర్కి, స్లీపింగ్ పిల్స్ అంటారు. అంటే స్లీపింగ్ కోసం, అంటే నిద్ర కోసం మాత్రలు, టాబ్లెట్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి మాకు ఈ యొక్క థ్రోట్ పట్టేస్తుంది ఏదైనా ప్రవచనం మాట్లాడేటప్పుడు. అమ్మగారు చెప్పిన, అమ్మ ఈ థ్రోట్ కోసం అర్జెంటుగా ఏదైనా ఒక అల్లం టీనో ఏదో సంథింగ్ లైక్ దట్, అంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట, టెంపరీ సొల్యూషన్. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఈ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, వివేకము, ఇవి తాత్కాలికమైనటువంటి పరిష్కారము. అయితే కృష్ణ, శాశ్వతమైనటువంటి పరిష్కారం నాకు చెప్పు అంటున్నాడు అర్జున. అయితే అర్జున, శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలంటే ఆత్మజ్ఞానము తప్ప రెండో మార్గం లేదు. నా అన్య పంతా విద్యతే అయినాయ. మరి ఇంతకీ ఆ ఆత్మజ్ఞానం ఏమిటి? రెండో అధ్యాయంలో చెప్పారు, కానీ మళ్ళీ ఆయనకు ఒక్కసారి గుర్తు చేయాలి. మనం మర్చిపోయాడు కదా అక్కడ అర్జునుడు. అంటే మనం ధ్యానంలో చేశాము, నేను అనే శుద్ధ చైతన్య ఎరుక, అది ఆత్మస్వరూపం. అది తెలుసుకుంటే ఏమవుతుంది? నైవ తస్య కృతే నార్థః నా కృతే నేహ కచ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః అన్నారు. అది తెలుసుకున్న వ్యక్తికి సంపూర్ణ భద్రత ఆత్మ నుండే వస్తుంది. అంటే బయట ఎటువంటి వస్తువులపైన, ఆయుధములపైన, వ్యక్తులపైన ఆధారపడవలసిన పని లేదు. సుఖము కోసము, లవ్, ప్రేమ కోసము ఎవరెవరినో మనము బెగ్గింగ్ చేయవలసిన అవసరము లేదు. ఎందుకు? నీ ఆత్మస్వరూపము అఖండ అనంతమైన ప్రేమకి ఒక నిధి. అందువలన వారి నుండి సకల కామములు అంటే కోరికలు జారిపోతాయి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని. అయితే ఇక్కడి ఆత్మతత్వాన్ని, అంటే నా యొక్క స్వరూపాన్ని నిరూపించడానికి భగవాన్ శ్రీకృష్ణ ఒక సూత్రాన్ని పాటిస్తున్నారు. ఏంటి ఆ సూత్రము? శాఖాచంద్ర న్యాయము అంటారు దీన్ని.
శాఖ అంటే చెట్టు కొమ్మలు. ఒక్కొక్కసారి మనకి రెండవ రోజు చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు చాలా చిన్న ఒక గీతలా ఉంటుంది, మనం గుర్తించలేము. కొంతమంది అయితే చంద్రుడిని చూడమంటే ఎటో చూస్తారు. ఒక పెద్ద ఆవిడ ఏమన్నారంటే, నాయన రా చూడు, అక్కడ నీ ఎదురుగా చెట్టు ఉన్నదా? ఓఎస్, చెట్టు ఏమి బంగారంగా ఉంది, చెట్టు చూడు, చెట్టు చూడు, అలా పైకి చూడు. చూశారు. అక్కడ పొడవాటి కొమ్మ ఒకటి ఉందా, పెద్దది? ఉంది. ఆ చివరిలో 2 జంటలుగా ఉన్నాయి, చూసావా? చూశాను. ఆ జంటల మధ్య నుండి చూడు, చంద్రుడు ఉన్నది అన్నాడంట. అంటే మీరు చూపెట్టడానికి చెట్టుతో గాని కొమ్మలతో గాని అక్కడ ఆకులతో ఏం పని లేదు, కానీ అవన్నీ కూడా చంద్రుని చూడడానికి మీరు వాడుకున్నారు. దానిని శాఖా చంద్ర న్యాయము అంటారు. అదేవిధంగా మీకు చెప్పాను నిన్న, అరుంధతి నక్షత్ర దర్శన న్యాయం అంటారు. సో ఈ విధంగా క్రమంగా స్టెప్ బై స్టెప్ అలాగా తీసుకెళ్లి లాస్ట్ చివరికి అరుంధతి నక్షత్రాన్ని చూపెడతాడు పంతులు. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని మీకు దర్శించేటట్లు మీకు చెయ్యాలి. ఎలా చెయ్యాలి? కృష్ణ పరమాత్మకు ఒక ఆలోచన వచ్చింది. దీన్ని యమధర్మరాజు కంటే బాగా ఎవరు చెప్పగలరు? ఇంకా ఆయన చాలా బాగా చెప్పాడు కఠోపనిషత్తులు నచికేతునికి. కాబట్టి అదే అర్జునికి చెప్తే నా పని అయిపోతుంది అనుకున్నారు ఆయన కృష్ణ పరమాత్మ. అక్కడ యమధర్మరాజు ఏమన్నాడంటే, హే నచికేత, చూడు, బయట ఉన్నటువంటి ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో నీ శరీరంతో సహా, వీటన్నిటికంటే ఇంద్రియములు చాలా గొప్పవి, పవర్ఫుల్, సూక్ష్మమైనవి అని చెప్పాడు. ఎందుకు? ప్రాపంచిక వస్తువులు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, అంటే విషయ భోగాలన్నమాట. వాటికంటే నా ఇంద్రియములు అంటే ఏంటి? చెవులు, ముక్కు, నోరు, కన్నులు, నాలుక, చర్మం, ఇవి గొప్ప పవర్ఫుల్ అయినవి అన్నమాట, శక్తివంతమైనవి, సూక్ష్మమైనవి. ఎందుకు? మీరు కనులు మూసారనుకోండి, అసలు ఎటువంటి నామరూపాలు ఉన్నాయి మీకు ఎట్లా తెలుస్తుంది? అసలు ఆకారాలు, రూపాలు అసలు కనిపించవు కదా, మాయమైపోయినాయి. అంటే నేను చూస్తుంటూనే ఆకారాలు, రూపములు, రంగులు ఉంటాయి. కాబట్టి ఇంద్రియములు అనేవి చాలా పవర్ఫుల్, గొప్పవి ఇంద్రియ విషయాల కంటే. తరువాత ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది అంటున్నారు. ఇంద్రియేభ్య పరాయర్థాః అర్థేభ్యశ్చ పరం మనః. మనస్సు గొప్పది. ఎందుకు మనసు గొప్పది? మీ అందరికీ తెలుసు. మనస్సు వెనక బ్యాక్గ్రౌండ్లో పని చేస్తేనే మన కళ్ళు పనిచేస్తాయి. ఒక్కొక్కసారి మన స్టేషన్కి వెళ్తాం, మన యొక్క బంధువులు, మన మిత్రులు, మన ఆప్తులు వస్తారు. అలా వెళ్తూ వాళ్ళ కోసం దృష్టి పెట్టుకుని ఉండేటప్పుడు అత్యంత పురాణ స్నేహితులు కానీ, గొప్ప వ్యక్తులు కానీ, విఐపీలు కానీ మన పక్క నుండి వెళ్ళిన వాళ్ళు మనం చూడం. ఎందుకు? మన దృష్టి అంతా కూడా మనం రిసీవ్ చేసుకునే వ్యక్తి మీద పెట్టాము కాబట్టి. అందువలన మనస్సు వెనక పని చేస్తేనే నాలుక పని చేస్తుంది. నాలుక మనస్సు వెనక పని చేస్తేనే చెవులు పని చేస్తాయి. మనస్సు వెనక పని చేస్తేనే కన్నులు పని చేస్తాయి. అంటే మనస్సు లేకుండా ఇంద్రియములు ఏమీ పని చెయ్యలేవు. అందుకే బృహదారణ్యక ఉపనిషత్తులు ఏమన్నదంటే, అన్యత్ర మన అభూవం నా దర్శనం, అన్యత్ర మన అభూవం నా అశ్రౌషమితి, మనసాయేవ పశ్యతి మనసాయేవ శృణోతి అంటారు. అంటే అర్థం నేను చెప్తాను, మీరేం కంగారు పడదు. అంటే ఏంటంటే, ఒకవేళ మన మనస్సు వేరే ఆలోచనలో పడింది అనుకోండి, మనం చూస్తున్నప్పటికీ మనం చూడము. మనస్సు వేరే దగ్గర బిజీగా ఉన్నదనుకోండి, మనం వింటున్నప్పటికీ ఏమన్నారండి అంటాం తప్ప మనం వినలేము. అందుకే
ఉపనిషత్తులు ఋషులు ఏమంటున్నారంటే వాస్తవానికి మనసే చూస్తుంది, మనసే వింటుంది అని చెప్తాను. అందువలన మనసు ఇంద్రియముల కంటే గొప్పది. మరి మనస్సు కంటే బుద్ధి చాలా గొప్పది. ఎందుకంటే ఇంతకీ మనసు అంటే ఏంటనుకున్నారు మీరు? మనలో కలుగుతున్నటువంటి సంకల్పాలు, వికల్పాలు, అంటే సందేహం, సంశయం. అదేవిధంగా మనలో సెంటిమెంట్, ఇమోషనల్స్ ఉంటాయి, భావనలు చాలా బలంగా ఉంటాయి. అవి ఎందుకుంటే బలంగా? అవి భ్రమతో, మోహంతో కూడి ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువగా. సో వాటికి సర్ది చెప్పి ఆ వివేకముతో ఈ ఎమోషనల్స్ తప్పు, ఈ సంశయం అసలు నీకు ఉండాల్సిన పని లేదు అని మీ బుద్ధి మీకు బోధ చేస్తున్నది. అందువలన బుద్ధి చాలా పవర్ఫుల్, అంటే శక్తివంతమైనది, అత్యంత సూక్ష్మమైనది. ఇంకొకటి గమనించాలి, బయట ప్రపంచం కంటే ఇంద్రియములు నాకు అత్యంత సమీపము, ఇంద్రియముల కంటే మనస్సు అత్యంత సమీపము, మనస్సు కంటే బుద్ధి ఇంకా సమీపము. సూక్ష్మము, సమీపము గొప్ప శక్తివంతమైనవి, పవర్ఫుల్. ఆర్డర్లు చూసుకోవాలి. తరువాత ఈ బుద్ధి కంటే ఇంకా సమీపంగా ఉన్నది ఏమిటి? బుద్ధి కంటే సూక్ష్మంగా ఉన్నది ఏమిటి? బుద్ధి కంటే పవర్ఫుల్, శక్తివంతమైనది ఏమిటి? చూస్తే నేను, శుద్ధమైన ఎరుక. ఇప్పుడు చూసాం కదా ధ్యానములు, మీ హృదయ స్పందన వెనుక అహం 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 అంటే నేను నేను నేను. రమణ మహర్షి ఏం చెప్తారంటే, హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం, అహం అహం అంటే నేను నేను, అహం అహం ఆత్మరూపేణ భాతి ప్రకాశతే అని అర్థం. అలా అన్నట్లు ఇప్పుడు మీరు చూడండి, భూమి ఉన్నది, భూమి కంటే సూక్ష్మంగా ఉన్నది ఏమిటి? నీరు. నీరు కంటే సూక్ష్మంగా, పవర్ఫుల్గా ఏముంటుంది? అగ్ని. అగ్ని కంటే సూక్ష్మంగా ఏముంటుంది? వాయువు. వాయువు కంటే ఆకాశము. చూసారా? అంటే దీని అర్థం ఏంటంటే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత వ్యాపించి ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్న ఆత్మ నేను. అన్నిటికంటే అది అత్యంత సమీపం నాకు. దాన్నే ప్రత్యేగాత్మ అంటారు, ప్రత్యేగాత్మ. అందువలన దీన్ని తెలుసుకోవడానికి మనకి, ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో, అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూనుగతాసూంచ నాను శోచంతి పండితా. చూసారా? 2వ అధ్యాయం ప్రారంభములోనే ఈ ఆత్మ ఎరుకుని ఎవరైతే దర్శిస్తారో, గమనిస్తారో, వారు ఎటువంటి మోహం గాని శోకం గాని పొందరు. వారే అసలైన నిజమైనటువంటి తత్వం తెలుసుకున్న జ్ఞానులు. అందువలన మరి ఆ బుద్ధి కంటే గొప్పదైనటువంటి ఆత్మ సహా ఇక్కడ అన్నారు. అంటే ఏంటి? ఇక్కడ మన శ్లోకం ఏం చెప్పారు? ఇంద్రియాని పరాన్యాహు. పరానంటే మొత్తం ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పరాని అంటే ప్రాపంచిక విషయాన్ని, వాటన్నిటికంట ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియేభ్య పరం మనః. పరం అంటే గొప్పది, సూక్ష్మమైనది, శక్తివంతమైనది, అత్యంత సమీపమైనది అని శంకరాచార్య చెప్పారు. దాని అర్థం ఇక్కడ పరం అంటే ఏంటంటే 3 అర్థాలు చెప్పారు ఆయన శంకరాచార్య. 1 గొప్పది, శక్తివంతమైనది. 2 అత్యంత సూక్ష్మమైనది, వ్యాపకమైనది. 3 అత్యంత సమీపము నీకు, ప్రత్యేక్ అంటే అత్యంత సమీపం.
సో ఈ విధంగా ఇంద్రియేభ్య పరం మనః అంటే ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే బుద్ధి గొప్పది. యహ బుద్ధే, బుద్ధి కంటే పరతస్తు సహా, సహా అంటే ఇక్కడ ఆత్మ అంటే నేను, శుద్ధమైన నేను, కేవలం నేను గొప్పది. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారము అంటారు. ఎందుకు మీరు ఎలాగ చెప్పగలరు మీరు అనొచ్చు, స్వామీజీ ఆత్మజ్ఞానమే నా కామమునకు నిర్మూలించడానికి శాశ్వతమైన పరిష్కారం అని మీరు ఎట్లు చెప్పగలరు అని మీకు ప్రశ్న రావాలి. ఎలా చెప్పగలుగుతున్నా స్వామీజీ అని. అయితే మీరు వినండి, మనకి కోరిక ఎందుకు పుడుతున్నది? ఎందుకు పుడుతున్నది? ఎందుకు పుడుతున్నది? నేను పరిపూర్ణంగా లేను, ఏదో ఒకటి సంపాదించి ఏదో ఒక పని చేసి సాధించి నేను ఫుల్ అవుతాను అంటే పూర్ణత్వం పొందుతాను అనే భ్రమ. అందువలన నాలో ఒక తంబూర శృతిలాగా, ఒక నాద బ్రహ్మలాగా శృతి లోపల అది కావాలి, ఐ వాంట్ దట్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్ పర్సన్, ఐ వాంట్ దిస్ థింగ్, ఐ వాంట్ దిస్ కార్, ఐ వాంట్ అంటే కావాలి కావాలి. ఈ తంబూర శృతి మన యొక్క మదిలో నిరంతరం కదులుతుందన్నమాట. అదేంటి? అది పక్కా భ్రమ, మోహం అంటారు. అందుకే భజగోవిందములో మీకు చెప్పాను, శంకరాచార్య ఆ మోహాన్ని పదే పదే కొడుతూ ఏ మూఢమతే గోవిందం భజ మూఢమతే అని చెప్పారన్నమాట శంకరాచార్య. కాబట్టి ఈ మోహము, ఈ భ్రమ వలన నాకు బయట నుండి ఏదైనా రావాలి అనే భావనే కోరిక. అంటే నేను అసంపూర్ణంగా ఉన్నాననే భావన ప్రకటమవడాన్నే కామము లేదా కోరిక అంటారు. ఇప్పుడు మీకు తెలియాలి ఎందుకు కోరిక వచ్చిందని. చూసారా ఎంత అద్భుతం. కాబట్టి ఇలా కోరికలు తీర్చుకుంటూ పోయి మనము ఆ యొక్క భయంకరమైనటువంటి అరణ్యములో పడిపోతున్నాము. సంసార భవారణ్యం అంటారు దాన్ని. అందువలన ఈ విధంగా మొట్టమొదట పరమాత్మ ఎక్కడో బయట ఉన్నారు, ఇది మొదట ఆలోచన. తర్వాత ఏంటి? పరమాత్మ నాలో ఉన్నారు, ఇది రెండవ మార్గం, అంటే రెండవ స్టెప్. పరమాత్మ నాలో ఉండడమే కాదు, ఆత్మగా ఉన్నాను, నేనే పరమాత్మ స్వరూపంగా ఉన్నాను, నేనే అని తెలుసుకోవడము చివరి ఆత్మజ్ఞాన స్వరూప స్థితి. అందువలన నేనెప్పటికీ కూడా దృశ్యం కాను. అంటే ఏంటి? నేనెప్పుడు తెలుసుకుంటున్న, దర్శిస్తున్న ద్రష్టను. చూడండి, బయట ప్రపంచాన్ని మనం దేంతో చూస్తున్నాము? నేత్రములతో. నేత్రములు ఎవరు తెలుసుకుంటున్నారు? మనస్సు. మనస్సుని ఎవరు తెలుసుకుంటున్నారు? బుద్ధి. బుద్ధిని ఎవరు తెలుసుకుంటున్నారు? నేను. చూసారా? నేను అంటే ఎరుక. అందువలన జగత్తు, నేత్రములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ సమక్షములో దృశ్యమే. రూపం లోచనం రూపం దృశ్యం లోచనం దృక్ దృక్తు అంటే తదృశ్యం దృక్తు మానసం అంటారు. అంటే మొత్తము రూపములు, ఆకారములన్నీ కన్నులకి దృశ్యాలు, కానీ కన్ను మనస్సుకి దృశ్యము. మనస్సు, బుద్ధి, ఆత్మ అంటే నాకు దృశ్యము. మరి నేనెవరు దృశ్యము? నో, నేనెవ్వరికి ఎప్పుడు కూడా దృశ్యము కాను. దృగేవనతు దృశ్యతే. నన్ను ఎవరు వేరే వాళ్ళు చూడరు. ఎందుకు? నాకంటే మరి పైన ఇంకేమీ లేదు. అందువలన మీరెప్పుడు మీ సమక్షంలోనే సర్వ సృష్టి జరుగుతుంది, ఉంటుంది, మీలోనే లయమవుతుంది. అంటే ఆత్మస్వరూపమే సృష్టిగా వచ్చినప్పుడు బ్రహ్మాజీ, ఆత్మయ పరమాత్మగా స్థితిగా వచ్చినప్పుడు విష్ణుమూర్తి, ఆత్మ
ఆత్మ పరమాత్మయే సృష్టికి లయకర్తగా వచ్చినప్పుడు దేవునికి దే మహాదేవ్. కాబట్టి ఇంతకీ దీన్ని ఏ విధంగా అంటే మనకు తెలిసింది, ఆత్మజ్ఞానం అర్థమైంది. సో ఆ ఆత్మజ్ఞానముతో నేను ఏ విధంగా పూర్తిగా కామం లేకుండా నిరంతరము జీవన్ముక్తిగా ఎలా ఉంటాను అని ఇక్కడ లాస్ట్ కంక్లూడ్ చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే నువ్వు దీన్ని గనక స్మరించుకుని గుర్తు పెట్టుకుంటే అర్జున, నువ్వు ఇంకెప్పుడు కూడా ఈ కామమునకు లొంగవు, అనగా దాని ఆధీనములో దాని నియంత్రణలో నీవు పడవు, అనగా కామమునకు నువ్వు బానిస కావు అని అర్థం. ఇంతకీ ఏంటది అల్టిమేట్ లాస్ట్ క్లోజింగ్? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా, ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా, సంస్తభ్యాత్మానమాత్మనా, సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో, జహి శత్రుం మహాబాహో, జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, కామరూపం దురాసదం, కామరూపం దురాసదం ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా, ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా, ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఉత్తమం. అయితే ఎప్పుడైతే ఈ విధంగా, ఏవమంటే ఈ విధంగా, ఎలాగ ఏ విధంగా అంటే ప్రాపంచిక విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టం కాబట్టి ఇంద్రియముల పైన నా దృష్టి పెట్టాలి ఫస్ట్. అంటే ఇంద్రియ నిగ్రహం చెయ్యాలి. ఇంద్రియముల కంటే మాస్టర్ స్వామి మనస్సు, ఓహో మనస్సు పైన నేను దృష్టి పెట్టాలి అంటే మనస్సుని చాలా ట్రైనింగ్ ఇచ్చేటట్టు నా చేతిలో ఉండాలి మనస్సు. మనస్సు కంటే గొప్పది బుద్ధి. అందువలన నేను సెంటిమెంట్ ఎమోషనల్గా పడిపోకుండా చాలా చాకచక్యంగా వివేకముతో ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? శాస్త్రము గురు ఉపదేశం ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పారో ఆ బోధని మరొకసారి మీరు అలాగా ఔపాసన అంటే చింతన చేసి బుద్ధితో వివేకముతో ఆలోచించి మనస్సుని నియంత్రించాలి. ఆ బుద్ధి కూడా వివేకముతో అక్కడ ఆగిపోలేదు. ఇది తాత్కాలిక పరిష్కారం అని చెప్పాము కాబట్టి ఇంతకీ నా స్వరూపం ఏమిటి? నేను బుద్ధా? కాదే. ఎందుకంటే బుద్ధిని కూడా తెలుసుకుంటున్నది ఎవరు అంటే ఆత్మ. ఎలా చెప్తున్నా స్వామి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వినాలి. నాకు చైనీస్ భాష రాదు అని మీరు ఎలా చెప్తున్నారు? హౌ డు యు నో? మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? హౌ డు యు నో అంటే మీకు చైనా భాష రాదు అని ఎలా చెప్తున్నారు? ఏంటి స్వామి చెప్పడం? నాకు తెలుస్తుంది నాకు చైనా భాష రాదని. చూసారా? అంటే చైనా భాష మీకు రాదని విషయము మీకే తెలుస్తున్నది. ఓకే,
అయితే నాకు ఈ మధ్యన దేవకి అమ్మగారి దగ్గర సంస్కృతం నేర్చుకున్నాం కాబట్టి మాకు సంస్కృతం వచ్చును. అవుడియును మీ సంస్కృతం వచ్చునని ఎలా తెలుస్తుంది? స్వామీజీ నాకు సంస్కృతం వచ్చునని నాకే తెలుస్తున్నది అని మీరు అంటున్నారా లేదా? అంటే అంటే నాకు తెలుసుననే విషయం కూడా మీకు తెలుస్తున్నది, నాకు చైనా భాష రాదని విషయం కూడా మీకు తెలుస్తున్నది. అంటే మీ బుద్ధి, నా ఎరుక ఆత్మకి దృశ్యము, నీ బుద్ధి యొక్క జ్ఞానం ఏదైతే తెలుసునంటున్నారో అది కూడా నాకే తెలుస్తున్నది. నాకు ఏమి తెలియదు అంటున్న బుద్ధి అది కూడాను నాకే తెలుస్తున్నది. అంటే బుద్ధి కూడా ఒక దృశ్యము లాంటిదే. బుద్ధిని తెలుసుకుంటున్నది ఎవరు? నేను. తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. తత్ర అంటే అక్కడ, అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అంటారు యాజ్ఞవల్క్య. అంటే బుద్ధిని కూడా తెలుసుకుంటున్నటువంటి వెనక ఉన్నటువంటి నేను చిదానంద రూప శివోహం శివోహం, నేనే ఆ బుద్ధి కంటే వెనక ఉన్నటువంటి బుద్ధిని తెలుసుకుంటున్నాను. అందువలన మనకేమంటారంటే పూజ స్వామి దయానంద స్వామీజీ గారు ఒక జోక్ వేశారు. ఆ జోక్ ఏంటంటే ఒకసారి ఆయన ఐ టెస్టింగ్కి వెళ్ళారనమాట, కనుల టెస్టింగ్కి. అయితే ఆయన ఏమని విన్నారంటే, ఈ డాక్టర్ల స్వామీజీ హైలీ సోఫిస్టికేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీస్, అమెరికా డాక్టర్స్ కాబట్టి వీళ్ళు అద్భుతమైన ట్రీట్మెంట్ చేస్తారా అన్నారు. పూజ్య స్వామి ఏమనుకున్నారంటే, ఓహో వీళ్ళు కొత్త డాక్టర్లు, అమెరికా డాక్టర్లు, కొత్త టెక్నాలజీ అబ్బా అనుకున్నారు. అయితే ఆయన అంతా టెస్ట్ చేసి ఈ గ్లాసెస్ లేనటువంటి స్పెట్స్ పెట్టి చెక్ చేస్తున్నారట. ఆర్ యూ సీయింగ్, చూస్తున్నారా, చుడుగులు అడుగుతున్నారట. స్వామీజీ అన్నారు, అదేంటండి ఇంత గొప్ప టెక్నాలజీ డాక్టర్లు కదా, మీకు తెలియదు కదా నాకు చూస్తున్నానో లేదనేది, మీరు నన్ను అడుగుతున్నారట అడిగారండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చూడడం అనేది మీకే తెలుస్తుంది, చూడట్లేదు అనేది కూడా మీకే తెలుస్తుంది. ఎంత టెక్నాలజీతో వచ్చిన డాక్టర్లకి ఏమీ తెలియదు. వింటున్నది మీరే చెప్పాలి, వినట్లేదు అనేది కూడా మీకే తెలుస్తుంది. అంటే వినడము వినకపోవడము రెండు కూడా మీకు మాత్రమే తెలుస్తుంది. అంటే అదే విధంగా మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అవునా కాదా, సంశయమా, ఇవన్నీ కూడా వెనక ఉన్న మీకే తెలుస్తున్నది. అందువలన వివేక చూడమనలో శంకరాచార్య ఏమన్నారంటే, అంధత్వమంధత్వ పటుత్వ ధర్మా సౌగుణ్య వైగుణ్య వసాద్య చక్షుష అంటారు. అంటే ఏంటి? కనిపిస్తుంది, కనిపించదు, మంచి చెడు, నేను చూస్తున్నాను, చూడట్లేదు, వింటున్నాను, వినట్లేదు, ఇవన్నీ కూడా మనస్సు ధర్మములు, ఇంద్రియ ధర్మములు, బుద్ధి ధర్మములు. వెనకున్న ఆత్మకి ఇవేవి అంటవు ముట్టవు అని చెప్పారు శంకరాచార్య. అందువలన ఈ విధంగా నేనే ఆ చిదానంద రూప ఏ మహాబాహు అర్జున, ఏవం ఈ విధంగా నీ ఆత్మస్వరూపం అంటే బుద్ధి కంటే పరం అని తెలుసుకున్నాక, అంటే బుద్ధ్వా తెలుసుకొని, ఆత్మన అంటే ఈ బుద్ధి మనస్సు ద్వారా ఆత్మానం మనస్సుని సంస్తభ్య అంటే ఏంటి? పూర్తిగా నీ ఆత్మస్వరూపములు అంటే నీ హృదయస్థంలో నిలిపి కామరూపం అంటే భయంకరమైనటువంటి ఈ డేంజరస్ అంటే సద్దాం హుస్సేన్, కిల్లర్ వీరప్పన లాంటి భయంకరమైనటువంటి ఈ కామరూపాన్ని, దుర్జయం అంటే దీన్ని ఓడించడం చాలా కష్టం. అందుకే అభిమన్యునికి ఎదుర్కోలేక పద్మవ్యూహము లాంటి వ్యూహాలు పన్నారు. అందువల్ల కామం అనేది భయంకరమైనది, దీన్ని దుర్భేద్యమైనది. ఇలాంటి కామాన్ని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి శత్రుం జహి అంటే కంప్లీట్ గా వేళ్లతో పాటు దీన్ని నిర్మూలించు అని చెప్పారు. అంటే మనకి ఎలా తెలియాలంటే, ఈ శరీరము, ఈ ఇంద్రియములు
మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నేను వాడుకుంటున్నటువంటి పరికరాలు, వాహనము లాంటివే. ఎందుకు? నిద్రపోతున్నప్పుడు స్వప్నములో ఈ శరీరము కానీ ఈ ఇంద్రియములు కానీ లేవు. గాఢ నిద్రలో అసలు బుద్ధి గాని, మనసు గాని, శరీరం గాని, ఇల్లు వాకిల, అమ్మ నాన్న, పుత్రులు మిత్రులు, భార్య భర్త, ఆఫీసు బాసు ఎవ్వరూ లేరు. ఎప్పుడు? గాఢ నిద్రలో. అంటే ఇవన్నీ నాకు పరికరాలే తప్ప ఇవేవి నేను కాదు. మీకు స్పష్టం రావాలి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. నా మృత్యు న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధు న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రా న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం. ఇది నిధిధ్యాసనం. ఇదే మనం రోజు మెడిటేషన్ చేస్తున్నాం. అంటే ఏంటి? అన్ని విస్మరించి ఆ చిదానంద రూపమైనటువంటి మీ ఆత్మస్వరూపాన్ని స్మరించడమే వేదాంత మెడిటేషన్ అంటారు. డంబగా అన్ని బలవంతంగా అణుచుకొని ఏదో కర్రలాగా, ఒక రాడ్ స్తంభం లాగా అలాగ బిగిసిపోయి ఉండడం మెడిటేషన్ కాదు అంటారు. అందువలన మీరు నిత్య నిరంతరము ఈ యొక్క మీ యొక్క స్వరూపాన్ని స్మరిస్తుంటే మీకు అద్భుతమైనటువంటి శక్తి, ఇన్నర్ ఎనర్జీస్ ఆటోమేటికల్లీ మేనిఫెస్ట్స్. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అనంత శక్తి ప్రకటమవుతున్నది నెమ్మదిగా. అప్పుడు మీరు పాట పాడతారనమాట. అప్పుడు అసలైనటువంటి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన్ యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవ భజ గోవిందం భజ గోవింద గోవిందం భజ మూఢమతే అంటారు. ఎప్పుడైతే మీరు స్పష్టమైన ఆత్మనిష్టలో మీరు ఉన్నారో, ఎలాంటి ఎప్పుడైతే తామరాకు బురద మురికి నీటిలో ఉన్నా ఎలాగైతే అంటుకోదో, మీరు ఈ సంసారములో సమాజంలో తిరుగుతున్నప్పటికీ మీరు ఒక రాజర్షి యోగుల్లాగా, జీవన్ముక్తుల వలె, స్థితప్రజ్ఞుల వలె, గుణాతీతుల వలె, అద్భుతమైనటువంటి అపర భక్తులైనటువంటి ఆ యొక్క హనుమాన్, ఆంజనేయ, ప్రహ్లాదుడి వలె మీరు జీవిస్తారు. మీకు అస్సలు ఏ గుణాలు, ఏ మంచి చెడులు అంటావు. నిస్త్రైగుణ్యోపతి విచరతాం కో విధి కో నిషేధ స్థితికి చేరుకుంటారన్నమాట. అందువలన ఏమంటున్నారంటే, ఈ విధంగా నిధిధ్యాసనం చేయడం వలన మీ మనస్సు, మానసిక శక్తి, మనోధైర్యం పెరిగి ఏ క్షణములో కూడా మీరు ఎటువంటి బెంగ, ఈ యొక్క ఆందోళనలకి గురికారు. ఇది అసలైనటువంటి భగవద్గీత యొక్క ప్రయోజనం అన్నమాట. అందువలన ఎక్కడో సన్యాసులకే కదా ఆత్మజ్ఞానం, మాకెక్కడవుతుందండి అని అంటారు. అది చాలా భ్రమ. ఆ భ్రమతోనే మన దేశ సంస్కృతి, సంప్రదాయం, తత్వం, సనాతన ధర్మం మంటగలిపారు. కాబట్టి మీరెప్పుడో మనం తాతల నాడు నేతులు అన్ని తిన్నాము, మా తాతగారేమో 3 వేదాలు త్రివేది, మా నాన్నగారు ద్వివేది, మా బ్రదర్ ఏమో ఏకవేది, నాకు గాయత్రి మంత్రం రాదు అని చెప్పకూడదు. నీకేమొచ్చింది చెప్పాలి. ఇప్పుడు ఎవరో ఏం చేసింది కాదు, ఇప్పుడు నీవేం చేస్తున్నావు అనేది కావాలి ఇంపార్టెంట్. ఎంతవరకు చెప్తూ పోతాం మనం? శ్రీకృష్ణ చెప్పాడు, శంకర చెప్పాడు, మనకి వివేకానందుడు చెప్పాడు, శివానంద, దయానంద ఇలాంటి వారు గురువులు చెప్పారు.
అంటే నువ్వెప్పుడు చెప్తావు? నేనెప్పుడు చెప్పనండి. వాళ్ళు చెప్పింది సరిపోతుంది. అది సరిపోదు, నీవు చెప్పాలి ఏదో ఒకటి. నీ శృతి ఏంటి, నీ వేదాంతం ఏంటి, నీ గీత ఏమిటి, నువ్వు రావాలి బయటికి. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మ పూర్తిగా నీ మనస్సుని అదుపులో పెట్టుకొని, అంటే నిధిధ్యాసన ద్వారా నీ మనస్సు వెళ్ళి ఆత్మలో లయమైపోతుంది. ఆత్మలో ఎలా లయమైపోతుంది స్వామీజీ? మీకు ఇంతకుముందు చెప్పాను. ఒక ఉప్పు బొమ్మ ఒక ప్రకటన ఇచ్చింది న్యూస్ పేపర్కి. రిపోర్టర్లు అందరూ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టింది మన ప్రెస్ క్లబ్లో, బసిరిబాగు ప్రెస్ క్లబ్లో. రేపు నేను సముద్రం యొక్క లోతుని కనుక్కుంటాను. అందరూ కూడా వచ్చేసారు. మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం వచ్చేసారు అనమాట సముద్ర తీరంలోకి. ఉప్పు బొమ్మ మెల్లగా సముద్రంలోకి ప్రవేశిస్తున్నది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ఆ లోతు చూసుకుని వచ్చి రిపోర్ట్ ఇస్తే న్యూస్ పేపర్లో వేసుకుంటారు. అలాగా ఉప్పు బొమ్మ మెల్లగా సముద్రంలోకి వెళ్తున్నది. అలాగా చివరికి వెళ్ళి వెళ్తూ సముద్రంలో కరిగిపోయి మెల్ట్ అవే. జస్ట్ లూజ్ ఫార్మ్ అండ్ షేప్. అంటే ఆ యొక్క ఉప్పు బొమ్మ అనేది సాల్ట్ డాల్ అనేది సముద్రంలో కలిసిపోయి. సాయంత్రం వరకు ఉన్న రిపోర్టర్స్ అందరూ ఎప్పటికీ రావట్లేదు. వాళ్ళకి అర్థమైంది బహుశా ఉప్పు బొమ్మ ఇక పోయి ఉంటుంది. ఏమైంది? సముద్రంగా మారిపోయింది. వారికి సముద్రం ఉప్పు బొమ్మ అని తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం లేదు. కానీ ఆ ఆడియన్స్ లో మీరున్నారుగా, మీకు అర్థమైపోయింది. ఓహో, ఆపూర్యమానమచల ప్రతిష్ట సముద్రమాపా ప్రవిశంతి యద్వతు అని. అంటే ఉప్పు బొమ్మ, పరిచ్ఛిన్నంగా ఉన్న ఉప్పు బొమ్మ మహాసముద్రం అయ్యింది. అంటే పరిచ్ఛిన్నంగా ఉన్నటువంటి నేను, అహంకారం అనే వ్యక్తి, అంటే కర్తను అనేది ఇది చిన్న నేను. చిదానంద రూప అనే ఆ ఎరుక పెద్ద నేను. ఇప్పుడు మీరు ఒక షిఫ్ట్ అనమాట. ఏంటి ఆ షిఫ్ట్? అహంకారం అనే పరిచ్ఛిన్నమైన నేను నుండి అనంతమైనటువంటి చిదానంద రూప అనే ఒక పెద్ద నేనుకి మీరు షిఫ్ట్ అవ్వాలి. ఇల్లు మార్చుకో. చూడండి, పాపము చిన్న క్లర్క్ జాబ్ చేసుకొని చిన్న గదిలో ఉండేవారు. మీరు మేనేజర్ అయ్యారు. ఒక పెద్ద వెంచర్లో పెద్ద ఫ్లాట్ కొన్నారు. చిన్న సింగిల్ బెడ్రూమ్ నుండి ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్లో షిఫ్ట్ అవుతారా లేదా? ఆ విధంగా ఈ పరిచ్ఛిన్నంగా ఉన్న నేను నుండి అనంతమైన నేనులోకి మీరు వెళ్ళాలి. అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయమస్మ్యహం. ఉపనిషత్తు, కైవల్య ఉపనిషత్తులో ఆ ఋషి ఇలాగ ప్రకటించాడు. మయ్యేవ సకలం జాతం, నా నుండి సృష్టి అంతా వస్తుంది. అంటే నా ఆత్మస్వరూపమే బ్రహ్మాజిగా వస్తున్నాడు. నా ఆత్మ నుండి విష్ణు లక్ష్మీనారాయణ వస్తున్నాడు. నా ఆత్మ నుండి గౌరీ శంకర్ వస్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయ నాలోనే జరుగుతున్నాయి. ఆ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, నా ఆత్మ రామ, అదే నేను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అంటారు. అందువలన ఆ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ శుద్ధ చైతన్యమైనది చిదానంద రూప. ఆ విధంగా మీరు ఆత్మానందములుంటే ప్రపంచమంతా అస్సలు మీకు అసలు ఇది ఒక సమస్య కాదు అనిపిస్తుంది. ముందుగా అది వస్తుంది, ఆ శక్తి మీకు, ఆ కవచం ఆత్మ కవచంగా ఉంటుంది. అందువలన ఈ విధంగా మనం ఏం చేయాలి? జై శత్రు మహాబాహో, ఈ యొక్క అసాధ్యం దుర్భేద్యమైన శత్రువుని నాశనం చెయ్యి, దీనికి అవకాశం ఇవ్వకు. అంటే మొట్టమొదటి మనం చెప్పింది ఏం చెప్పాము? తాత్కాలిక పరిష్కారం చెప్పాను నేను. అంటే ముందు శ్లోకంలో తాత్కాలిక పరిష్కారం చెప్పారు. ఎన్ని శ్లోకము? 41వ శ్లోకములో ఏంటి? తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీయేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ వివేక బుద్ధి మీ యొక్క ఆత్మజ్ఞానం రెండు నాశనం చేస్తుంది. కామము,
కాబట్టి ఇప్పుడు ఆ రెండింటి నుండి రక్షించుకోవడానికి కామానికి మీరు ఎప్పుడు కూడా దాన్ని క్షమించకూడదు. దానికి క్షమించడానికి యోగ్యత లేదు. అది వస్తుంది, తప్పు అయిపోయిందమ్మా నన్ను ఒకసారి క్షమించి వదిలిపెట్టి అడుగుతుంటది వచ్చి. అయినప్పటికీ నీ క్షమా యోగ్యత లేదు. ఏ కామమా, ఏ కోరిక, నీ క్షమా యోగ్యత లేదు, అంతే. ఎలాగైతే కృష్ణ పరమాత్మ 100వ తప్పు అప్పుడు జరిగినప్పుడు శిశుపాలుని క్షమాయోగ్యత మరి లేదు, ఇంకేమున్నది, అవుట్, జస్ట్ కట్. అలాగా కామునకు మీరు ఇంక క్షమ ఇవ్వకూడదు, అక్కడ మీ క్షమ అనేది చూపెట్టకూడదు. అంతే, క్షమాయోగ్యత లేని కామమా నీకు ఇంకా వేలతో పాటు అవుట్, నాశనం చేయాల్సిందే. ఆ విధంగా మనకి 3వ అధ్యాయం అద్భుతంగా భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. అద్భుతం. ఇప్పుడు 3వ అధ్యాయమైన కర్మయోగము మనము చాలా విజయవంతంగా మీ అందరి శ్రద్ధాభక్తితో మీ తపస్సు, జ్ఞాన తపస్సు ద్వారా మనందరము దీన్ని సంపూర్ణంగా అద్భుతంగా ముగించాం, సమాప్తం చేశాం. అయితే కర్మయోగము యొక్క సారాంశం, సమ్మరి నేను ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఈరోజు మనకు ఒక 7 నిమిషముల టైమే ఉన్న సమయం కాబట్టి రేపు దీన్ని పూర్తి స్థాయిలో సమ్మరి అంతా చెప్తాను. కానీ ఇప్పుడు దీన్ని సమ్మరి ఒక్కసారి ఒక అవుట్లైన్స్ అంటే హెడ్డింగ్స్, ఎలాగైతే ఆల్ ఇండియా రేడియో హెడ్డింగ్స్ ఎలాగైతే చెప్తారో అలాగే మీకు ఒక హెడ్డింగ్స్ చెప్పి ఈరోజు విడిచిపెడతాము. రేపు కర్మయోగ 3వ అధ్యాయం యొక్క సమ్మరి పూర్తి స్థాయిలో చెప్పి 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. 4వ అధ్యాయము చాలా అద్భుతమైనది. అసలు మీరు ఆ 4వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత అబ్బా భగవద్గీత అంటే ఇదా అని మీకు కలగాలి ఆ భావన. అంత బాగుంటుంది. మరి అంటే భగవద్గీత అంతా నాకు అలాగే అనిపిస్తుంది మీరు అనకూడదు. కానీ అక్కడ అద్భుతంగా ఉంటుంది. అది జ్ఞానయోగం మళ్ళీ వస్తుంది. మనకు 2వ అధ్యాయములో ఎక్కడ స్టార్ట్ అయింది గీత? మొట్టమొదటిసారిగా అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితా. అక్కడ స్టార్ట్ చేశారు భగవాన్. స్టార్ట్ చేసి ఆఖరులో అంటే 72వ శ్లోకం 2వ అధ్యాయం ఏం చెప్పారు? ఏషా భ్రామ్యే స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి అన్నారు. అర్జునుడికి పెద్ద డౌట్ వచ్చింది. కృష్ణ ఆగు, ఇప్పుడు మొత్తం జ్ఞానయోగం గొప్పది, జ్ఞానయోగం గొప్పది అంటున్నారు. కర్మయోగము కంటే జ్ఞానయోగం గొప్పది అంటున్నారు. మరి కర్మయోగము జ్ఞానయోగం రెండింట్లో జ్ఞానయోగం గొప్పదైతే మరి నా జ్ఞానయోగమే నేను చెయ్యాలి కదా, కర్మ నేను ఎందుకు చేయమంటున్నావు మళ్ళీ అంటే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు కృష్ణ అంటే రకరకాల మాటలతో, నీ యొక్క మాటల గారిడితో కర్మయోగము జ్ఞానయోగం రెండూ చెప్పి కర్మయోగం కంటే జ్ఞానయోగం గొప్పదని కూడా చెప్పావు. ఆఖరిలో మళ్ళీ జ్ఞానయోగమే మోక్ష పురుషుల ముక్తులు అని చెప్పారు. మధ్యలో ఏం చెప్పారు కృష్ణ? యోగస్థా కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఇలా చెప్పా కదా. మధ్యలో కర్మ చేయమని చెప్పి, కర్తవ్య కర్మలు చేయమని చెప్పి చివరికి జ్ఞానాన్ని పొగిడావు. కాబట్టి నాకు ఇక్కడ సందేహము, ఇంతకీ నేను కర్మయోగం చెయ్యాలా జ్ఞానయోగం చెయ్యాలా? జ్ఞానయోగం గొప్పది కాబట్టి నేను జ్ఞానయోగం చేస్తాను.
మరి కర్మని ఎందుకు చేయమంటారు నన్ను? ఇది అర్జునుడి ప్రశ్న, 3వ అధ్యాయం. అయితే కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్పారు. కర్మయోగం అనేది నీకు ఒక యోగ్యత, అధికారత్వం ఇస్తుంది జ్ఞానయోగం వెళ్ళడానికి. ఇప్పుడు చూడండి, మన బిడ్డలు ఎవరైనా ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. అయితే ఆయన ఏం చేయాలి? ముందు ట్రైనింగ్ చేసి తర్వాత డ్యూటీ చేయాలి. ఆ ట్రైనింగ్ సెలెక్ట్ అయిన అంటుండు, సార్ నేను ట్రైనింగ్ చేయాలా డ్యూటీ చేయాలా? ఇలాంటి అవకాశం ఎన్నుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. సార్ నేను ట్రైనింగ్ చేయమంటారా డ్యూటీ చేయమంటారా? ఇదేం ప్రశ్న అండి? అర్జునుడి ప్రశ్న అలా ఉంది. ఎందుకంటే నీకు ట్రైనింగ్ లేకుంటే నువ్వు డ్యూటీ చేయలేవుగా. పిట్టలు కాల్చినట్టు కాల్ చేస్తారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకు? నీకు ట్రైనింగ్ లేదు కాబట్టి. అంటే ట్రైనింగ్ చేసిన తరువాత డ్యూటీ చేయాలి. అంటే అర్జున, కర్మయోగం అనేది ఒక ట్రైనింగ్ లాంటిది. నువ్వు కర్మయోగం చేస్తేనే జ్ఞానయోగంలోకి వస్తావు. లేదండి నేను డాక్టర్ చదవాలనుకుంటాను, నాకెందుకు ఈ హై స్కూల్ ఇంటర్మీడియట్, నేను డైరెక్ట్గా ఎంబీబీఎస్కి వెళ్ళిపో. కుదరదండి. అలాగా అర్జునుడి యొక్క అర్థం చేసుకోవడంలో తప్పు. అప్పుడేమన్నారు కృష్ణ? అర్జున, కర్మయోగముకి జ్ఞానయోగముకి ఎంచుకునే మార్గం లేదు. ఎందుకు? జ్ఞానాదేవత కైవల్యం, ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే మోక్షం. కర్మయోగము ద్వారా మోక్షము లేదు. మరి కర్మయోగం ఏంటి? కర్మయోగం వలన నీ హృదయ పవిత్రత వస్తున్నది, నీ అంతఃకరణ మనసు శుద్ధమైపోతున్నది, నీ ఏకాగ్రత పెరుగుతున్నది. అప్పుడే ఆత్మజ్ఞాన నిష్ఠలోకి నీవు వెళ్ళగలుగుతావు అని చెప్పి. అందువలన ఆత్మజ్ఞాన నిష్ఠలోకి వెళ్ళడానికి కర్మయోగం ఆవశ్యకం. ఎవ్వరికి ఎస్కేప్ అవ్వడం లేదు ఇక్కడ. ఏంటి? అందువలన దాంట్లో నీకు ఎంచుకునే మార్గం లేదు. కానీ ఒక అవకాశం ఉంది. ఎలాగా? నువ్వు ఏ విధంగా జీవించాలి అంటే, నువ్వు గృహస్థగా ఉండొచ్చా, సన్యాసం తీసుకోవచ్చా? దీంట్లో నీకు అవకాశం ఉన్నది అర్జున. ఎందుకంటే గృహస్థలో ఉంటూ కర్మయోగం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సన్యాసాశ్రమంలో కర్మయోగం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆయనదే రూపాయి ఉండదు, ఆయన పిచ్చిగాడు. ఆయనకేముంటుంది చేయడానికి? ఏవైనా దాన ధర్మాలు అని ఏది చేయాలన్నా గృహస్థాశ్రమే గొప్పది. కాబట్టి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, భగవద్గీతలో జీవన విధానానికి సంబంధించినటువంటి కర్మయోగములో గృహస్థాశ్రమ 99% గొప్పది, మంచిది, అనుకూలమని చెప్పారు కృష్ణ. అందువలన గృహస్థాశ్రమం అనేది అత్యుత్తమ ఆశ్రమం పర్ కర్మయోగము. ఒకవేళ కర్మయోగము చేయకుండా నేను జ్ఞానయోగం చేస్తానని గాబరా పడి ఉత్సాహంతో సన్యాసం తీసుకుంటే, నా ఘర్కి నా ఘాటికి అంటే రెండింటికి చెడ్డ రేవడి వలె ఆయన పతనమవుతూ ఆ సన్యాసాశ్రమాన్ని అభాసు పాల చేస్తుంటారు. మీ అందరికీ తెలుసు, సన్యాసుల్ని ఒక జోకర్లుగా, ఒక కమేడియన్లుగా మన సినిమా వాళ్ళు భలేగా వాడుకుంటారు. దొంగ బాబాల పేరుతోని, అజ్ఞాని బాబాలు, ఇలాంటివన్నీ మీరు చూసుంటారు. అదేదో ఓ మై గాడ్ వచ్చింది అనమాట. ఓ మై గాడ్ అక్షయ్ కుమార్ ఉంటాడు. ఆ ఓ మై గాడ్ లాగా ఇలాగ కామెడీలు చేసి మన ధర్మాన్ని మంట కలిపేస్తారు. ఎందుకు? మన యొక్క బలహీనతలే వాళ్ళకి మంచి సినిమాలు అవుతాయి ఈ రోజుల్లో. అందువలన పరిణితిగా ఉన్నప్పుడే కర్మయోగం చేసిన తర్వాతనే సన్యాసం గురించి ఆలోచించాలి. అంతవరకు నువ్వు ఆలోచించవద్దని ఒక మొట్టిగా అర్జునుడికి పెట్టి ఇక్కడ ఈవేళ క్లాస్ ఆపుతున్నాం మనం. హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం స్వామి. నమస్కారం. హరి ఓం. నమస్కారం స్వామి, ప్రణామాలు. శుభోదయం. ప్రణామం. శుభోదయం. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. ప్రణామం. హరి ఓం స్వామీజీ.
అరే అమ్మా, మీరందరూ మీరు మదాలస చూడాలా, ఒక ఆనందమయ్యేలా మీరందరూ కూడా జీవన్ముక్తులు. ధన్యవాదాలు స్వామీజీ.